వెళ్ళి కొంతమంది అడ్డా రోజు కూలీలని, దౌలతాబాద్కి వెళ్ళి కొంతమంది అడ్డా కూలీలని పట్టుకొచ్చి, అడ్డా కూలీలని రోజు కూలీలను పట్టుకొచ్చి కూలి ఇచ్చి ఇక్కడ ధర్నా చేసి అడ్డమైన కూతలు కూసిపోయింది. పట్నం నరేందర్ రెడ్డి, నీకు నేను సూటిగా చెప్తున్నా, మీడియా మిత్రులారా, నేను ఎక్కువ వెళ్ళను. పట్నం నరేందర్ రెడ్డి రేజ్ చేసిన వాటినే నేను క్లియర్గా అడుగుతున్నా. ఒకటి పట్నం నరేందర్ రెడ్డి, నువ్వు మనిషి పుట్టుక పుట్టి ఉంటే బిడ్డ, నేను అడిగిన వాటికి నువ్వు 24 గంటల్లో సమాధానం చెప్పాలి. లేకపోతే నీ పేరు పట్నం నరేందర్ రెడ్డి కాదు, నీ పేరు గాలేడు. నీ పేరు గాలేడు. అడుగుతున్నా, చెప్పు బిడ్డ. ఈరోజు 100 feet కమర్షియల్ ప్లేస్ 100 feet కు తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి ప్లాట్లు బ్లాక్ చేసిండ్రు అని చెప్పినావు కదా బిడ్డ. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇడికెళ్ళి 100 feet రోడ్ కు 38 ప్లాట్లు చేసిండ్రు. 38 ప్లాట్లు, 12,897 గజాలు, 18,897 గజాలు, 38 ప్లాట్లు. ఆ 38 ప్లాట్ల 36 ప్లాట్లు లక్కీ డ్రాలో తీసిండు. ఆ రోజు వెంకటాచారి చేసి చదివిండు, రికార్డు ఉంటది, తెప్పించుకొని చూడు. 38 ప్లాట్ల 36 ప్లాట్లు కూడా ఆ రోజు డ్రాలోనే వచ్చినాయి. ఇక మిగిలిన 2 ప్లాట్లు 1208 గజాలు. ఆ 2 ప్లాట్లు కూడా ఒకటేమో బాయి గుంత మీద ఉంది కాబట్టి ఎవరికి కేటాయించలేదు, ఇంకోటేమో కల్వట్టు మీద వచ్చింది కాబట్టి రైతులకు కేటాయిస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కేటాయించలేదు. ఇక నీ అబ్బా గిట్లే మాట్లాడతా. రేవంత్ రెడ్డి ఏడ కబ్జా చేసిండు, తిరుపతి అన్న ఏడ కబ్జా చేసిండు ప్లాట్లు. 38 ప్లాట్ల 36 ప్లాట్లు లక్కీ డ్రాలు వచ్చినాయి. ఉన్న 2 ప్లాట్లు ఒకటేమో గుంత మీద ఉన్నది, ఒకటేమో దాని మీద ఉంటే ఇక 100 feet కు ఎక్కడ కబ్జా చేసిండు, ఎక్కడ 5 star హోటల్ కడుతున్నాడు, ఎక్కడ రిసార్ట్ కడుతున్నాడు చెప్పు. పట్నం నరేందర్ రెడ్డి గాలిని గాలి మాటలు మాట్లాడినావు కదా. ఇంకొకటి చెప్తా నేను. ఇంకొక ఆమెను, మా ఊరి రైతులు పాపం, ఆమెను ఏం చెప్పి తీసుకొచ్చిండ్రు బాబమ్మ ఆమె పేరు. ఆమె కంటే 7 ఎకరాల భూమి ఉంటే కాంగ్రెస్ వాళ్ళు 1 ఎకరా ఇచ్చి 6 ఎకరాలు తిన్నారట. మా నరేందర్ రెడ్డి నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు కనుక మనిషి పుట్టింటే నీకు 24 గంటల టైం ఇస్తున్నా. ఆమెకు ఉన్నది 10 గుంటల భూమి. ఆ కుటుంబంలో 10 గుంటలు నలుగురికి 10 గుంటలు ఉన్నది. అంటే 1 ఎకరా భూమి మాత్రమే ఉన్నది. 1 ఎకరా కాకుండా ఇంకొక గుంట ఎక్కువ ఉన్నట్లు నువ్వు నిరూపించు. ఒక్క చిన్న ప్రూఫ్ నువ్వు చూపించు. రేపు నువ్వు చేసిన విమర్శలన్నీ మేము ఒప్పుకుంటాం. లేకపోతే నువ్వు మనిషి పుట్టలేదు, నీ పేరు పట్నం నరేందర్ రెడ్డి కాదు, నువ్వు ఒక గాలేవడం అని చెప్పేసి నీ పేరు రేపటి నుంచి గాలేవడ అని చెప్పి చెప్తాం. ఇంకోటి వెంకటయ్య అని ఇంకొక రైతును పట్టుకొచ్చిండు పాపం. ఆయనకు 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు దీని 2 ఎకరాలు ఇచ్చినాం. ఇది కూడా చెప్తున్నా పట్నం నరేందర్ రెడ్డి. నీ చుట్టంతా మా నరసింహ చెప్పింది చూడు, పడకలేసే బ్యాచ్ దినసరి కూలీలను తీసుకొచ్చి మాట్లాడిచ్చినావు కదా. ఆ దినసరి కూలీలు ఇచ్చిన రిపోర్ట్ చూసి చదివినావు. నువ్వు ఎమ్మెల్యేవు కదా, నీ స్థాయి నువ్వు తెలుసుకోవాలి కదా. ఎవడో ఏదో ఇస్తే చదివే కంటే ముందు నిజమా అబద్ధం అని తెలుసుకోవాలి కదా. ఆ వెంకటయ్య కూడా 2 ఎకరాలే ఉంది, గవర్నమెంట్ 2 ఎకరాలు ఇచ్చింది, 300 గజాల ప్లాట్ కూడా ఇచ్చింది. నువ్వు మనిషి పుట్టి ఉంటే రేపు ఆయనకి ఇంకా ఎక్కువ భూమి ఎక్కడుందో చిన్న పేపర్ పట్టుకొచ్చి చూపి, చిన్న ప్రూఫ్ చూపి. అడ్డమైన కూతలు, అడ్డమైన ఈడ మాట్లాడిపోయి 5 star హోటల్కి ఏడున్నది జాగా. ఆడ చేసిందే 90 ఎకరాల లేఅవుట్. 90 ఎకరాలలో 14 ఎకరాలు ఎర్రగుంట కోసం కేటాయించిండ్రు. మిగిలిన భూమిలో డిడిసిపి లేఅవుట్ 25 ఎకరాలు రోడ్లు పోయింది. ప్లాటింగ్ వచ్చిందే 34 ఎకరాలు. 34 ఎకరాల 900 ఎకరాలకు 150 గజాల లెక్కనాడ కేటాయించింది ప్రభుత్వం ఆల్రెడీ. ఇంకొక 34 ఎకరాలు బ్యాలెన్స్ ఉంది, 252 సర్వే నెంబర్ వాళ్ళకి ఇవ్వడానికి పక్కకు పెట్టింది. ఇంకొక 58 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చింది, వాళ్ళ కోసం ఇచ్చింది. అరే సన్యాసి, ఇంకేడున్నది భూమి? ఇంకేడున్నది? ఆడు టిష్యూ పేపర్ వాడు పిల్లల ముడ్డి తుడిస్తే ఆ ముడ్డి కూడా మకిలి అంటుంది. అట్లాంటి టిష్యూ పేపర్లో ఏదో వార్త వచ్చిందంట. ఈ గాలివాడు వచ్చి అంత పడకలు వాడిచే బ్యాచ్ తీసుకొచ్చి పక్కన పెట్టుకొని వేరే ఊరికి దినసరి కూలీలను తీసుకొచ్చి ఇక్కడ ధర్నా చేసి తిరుపతి రెడ్డి మీద, రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తావా? ఆ కుటుంబం ఎక్కడ? మీకు చిల్లర కుటుంబం ఎక్కడ? అసలు ఈ దరిద్రుడికి ఇది ఆశ కూడా లేదు. మీకు ఎవ్వరికి తెలియని ఒక విషయం చెప్తా. ఇన్ని రోజు మన ఫ్యామిలీ విషయం మనకెందుకు లే అని చెప్పేసి నేను సైలెంట్ ఉన్నా కానీ ఈయన ఈ రోజు ఎందుకు నిద్ర లేచిండో తెలుసా? నిజంగా ప్లాట్ల మీద ఒకవేళ వ్యతిరేకత వస్తే ఎప్పుడు ప్లాట్లు 1 week అవుతుంది కదా, ప్లాట్ల డ్రా తీసి తెల్లారో పెట్టొచ్చుగా. ఈ రోజు ఎందుకు పెట్టిండంటే మొన్న రేవంత్ అన్న వాళ్ళ ఇంటికి పోయిండు. వాళ్ళ అమ్మ చనిపోయి దశదిన కర్మ ఏదో చేస్తే వాళ్ళ ఇంటికి పోయిండు. వాళ్ళ ఇంటికి పోతే సీఎం ఎదురుబడి ఏదో అడగాలని విశ్వ ప్రయత్నాలు చేసిండు. సీఎం దొరకని సెక్యూరిటీ ఏనో సందులో పోతుంటే సీఎం ని అడగబోయిండు. ఏం అడగబోయిండో అందరికీ నేను చెప్తా. అడగపోతే సీఎం ఇట్లా దొబ్బేసి వెళ్ళిపోయిండు. ఇది కాస్త ఆడ పెద్ద బాసుకు తెలిసింది, వాళ్ళ బాసుకు తెలిసింది. ఇది ఫామ్ హౌస్ లో పడుకున్న బాసు.
అరే నువ్వు రేవంత్ రెడ్డి మీద కొట్లాడుతున్నా అని చెప్పి నా దగ్గర రోజు కూలీ తీసుకుపోతున్నావు. నువ్వేంద్ర రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్స్ కోసం అంతా అన్నం పాకులాడిను. నాకు సెక్యూరిటీ వాళ్ళు చెప్పిండ్రు నిన్ను తోసేసి రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిందంట అని. ఆ పట్నం నరేంద్ర రెడ్డి పరిస్థితి ఎట్లయిందంటే కులం పోయింది, సుఖం పోయింది, రెండు పోయినాయి. ఆడ కేసీఆర్ దగ్గర శీలం పోయింది. అరే నువ్వు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసినావు, కాలేదురా అని. ఇక్కడ రేవంత్ రెడ్డి తేకుండా ఇట్లా తోసేసి వెళ్ళిపోయాడు. దాంతో మళ్ళా శీల పరీక్ష చేసుకున్నాలే కదా, మళ్ళీ నేను రేవంత్ రెడ్డి మీద కొట్లాడుతున్నాను, శీల పరీక్ష చేసుకున్నాలని చెప్పేసి ఇగో కంచరగాడిదలతో వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టేసి చెప్పిపోయాడు. పార్టీలకు రావడానికి నీవు ప్రయత్నాలు చేయడం, నిన్ను ఎడమకాలితో తన్నడం నాకు తెలియదా? ఇది అందరికీ తెలియదేమో కానీ పట్నం నరేందర్ రెడ్డి నువ్వు లోపల ఇంట్లో పోయి ఎట్లా ప్రయత్నం చేస్తున్నావు తిరుపతి రెడ్డి కాలు పట్టుకోవడానికి, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ఎంత ప్రయత్నాలు చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఏ సందులా ఏ ఐఏఎస్ ఆఫీసర్ తోటి ఏ కమిషనర్ తోటి నువ్వు రాయబారాలు పంపిస్తున్నావు, మీ అన్నతో ఏం చెప్పి పంపిస్తున్నావు మాకు తెలియదు అనుకుంటున్నావా? ఇక్కడ మా అమాయకులు, మా ఊరి లీడర్లు, మా స్థానిక లీడర్లు అమాయకులు కాబట్టి నీకు చెత్త మాటలు నమ్ముతున్నారు. కానీ బిడ్డ తీసేస్తా, నువ్వు ఎవరెవరికి ఫోన్లు చేసి సీఎం అపాయింట్మెంట్ కోసం ఏం మెసేజ్లు పెట్టినావు, సీఎం కు ఏం నన్ను పార్టీలో చేర్చుకుంటే ఏం చేస్తా అని చెప్పి సీఎం కు చెప్పినావు, ఇవన్నీ నాకు తెలివే అనుకుంటున్నావా? తిరుపతి రెడ్డి ఎడమకాలతోటి రేవంత్ రెడ్డి కుడికాలతోటి దంతే మళ్ళీ వచ్చి అకింపేటలో ధర్నా కూర్చుంటున్నాడు. ప్రజలారా, ముఖ్యంగా కార్యకర్తలారా, టిఆర్ఎస్ కార్యకర్తలారా మీకు దండం పెట్టి చెప్తున్నా, మీకు తెలుసు ఈ నుంచి మనం ఇంటర్ చదవాలంటే 6 కిలోమీటర్లు సైకిల్ మీద పోయిన రోజులు మనకు తెలుసు. ఈ రోజు హకీంపేటలో ఇంటర్ చదవాలన్నా హకీంపేటే, డిగ్రీ చదవాలన్నా హకీంపేటే, ఇంజనీరింగ్ హకీంపేటే, మెడికల్ హకీంపేటే, నువ్వు ఏ చదువు చదువుకుంటే ఆ చదువు హకీంపేటలో ఉంది. ఈ రోజుకు ఒక 200-300 మంది ఇక్కడ పనిచేసుకుంటున్నారంటే ఇంకో 2 సంవత్సరాల తర్వాత మనం ఈ చుట్టుమక్క కోడంగల్ ప్రజలు ఎవరు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే మనకు పని దొరుకుతున్నది కదా. ఇంత అభివృద్ధి చేస్తుంటే ఇంకా మీకు ఏం అవసరం? మీకు వ్యక్తిగతంగా ఏదైనా కావాలన్నా నన్ను వచ్చి అడగండి, నేను ఇస్తా. మీకు వ్యక్తిగతంగా ఏదైనా కావాలన్నా ఎంత గుప్పెడు మంది మిగిలినరు మీరు గుప్పెడు మంది మిగిలినరు, ఆ గుప్పెడు మందికి ఏమన్నా కావాలిస్తా. అంతేగాని నువ్వు పోలేపల్లి భవిష్యత్తు నువ్వు చదువుతున్నా ఆ గాలిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మన ఊరు భవిష్యత్తును ఎందుకు నాశనం చేస్తుండని నేను అడుగుతున్నా. ఈ గ్రామ యువకులకు నేను చెప్తున్నా, వీళ్ళు ఇట్లాగే వేస్తే వెళ్ళి తన్నండి ఒకనొకటి. ఎందుకంటే మనకు అవకాశం వచ్చింది, మనం నిరూపించుకుందాం, మనం అభివృద్ధి చెందుదాం. ఈ రోజు రేవంత్ అన్న ఉంటాడు, రేపు ఇంకోరు ఉంటారు ముఖ్యమంత్రి. రేవంత్ అన్న ఉన్నంత వరకే కదా మనం సాధించుకోవాలి, రేవంత్ అన్న ఉన్నంత వరకే కదా మనం అభివృద్ధి చెందాలి. మరి అందుకే మనం కష్టపడుతున్నాం కదా. దయచేసి టిఆర్ఎస్ కార్యకర్తలారా మీకు మంచిగానే చెప్తున్నా, నేను మంచిగానే చెప్తున్నా. మా వెంకటరాములు అన్నాడు తంతం తర్వాత కానీ నేను మంచిగానే చెప్తున్నా. మీకు పర్సనల్ గా ఏమైనా ఒక ఆశ ఉంటే నా దగ్గరికి రండి, నేను చేస్తా. కానీ ఏం తక్కువైందని ఇవన్నీ పట్నంని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నారు మీరు చెప్పండి. ఇంత అభివృద్ధి ఎక్కడైనా జరిగిందా? ఇది పూర్తి ఈరోజు ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే గాలి మాటలే చెప్పాడు. ఒక్క ప్రూఫ్, ఫలానా సర్వే నెంబర్ లా ఫలానా ప్లాట్ రేవంత్ రెడ్డి కబ్జా చేసిండని నిరూపించు, లేదా ఫలానా రైతు దగ్గర ఫలానా వ్యక్తులు డబ్బులు తీసుకున్నారని నిరూపించు. ఏది లేకుండా గాలి మాటలు మాట్లాడిపోయినా గాలి పట్నం నరేందర్ రెడ్డి మళ్ళీ నువ్వు నీ ఈపులు వలుగుతాయి బిడ్డ. నీకు మళ్ళొకసారి చెప్తున్నా, కోడంగల్ అభివృద్ధికి సొంత భూములు తారం చేసిన తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి ఎక్కడ సీసీ రోడ్ల అక్కడ 5,000 రూపాయలు లంచం తీసుకొని మామిడి తోటల పోటీ పొరలాడిన నువ్వెక్కడ పట్నం నరేందర్ రెడ్డి? ఇసొంటి డ్రామాలు ఆడితే పోలీస్ స్టేషన్ల పోటీ కమిషన్లు వసూలు చేసిన నీ చరిత్ర ఎక్కడ? ఈ రోజు నీ కార్ డీజిల్ కూడా పోలీసు వాళ్ళే ఓడిపించారంటారా? ఆ రోజు నీ ఇంత నీచుడవు నువ్వు. ఈ రోజు పోలీసు వాళ్ళని బట్టలు ఇప్పుతావంట. బిడ్డ, పోలీసు వాళ్ళు నీ ప్రభుత్వంలో ఉన్నట్లు పోలీసు వాళ్ళు ఉంటే ఈరోజు నువ్వు ధర్నా ఎట్లా చేస్తావు? మా పోలీసు వాళ్ళు పోని పాపం అని ఇప్పుడున్న పోలీసు వాళ్ళు విడిచిపెట్టింది కాబట్టి నువ్వు ధర్నా చేసిపోయినావు. లేకపోతే నువ్వు ధర్నా ఏడం చేస్తుంటే ఈ రోజు నీ మోక చిప్పలు వలగొడుతుండ్రు పోలీసు వాళ్ళు. పాపం వాళ్ళు పోని అనుకొని వదిలేసినట్లున్నారు. నేను ఇంకా పోలీసు వాళ్ళ బట్టలు ఇప్పుతానంట. నీ బట్టలు ఇప్పుతాం, నీ ఈపులు వలగొడతాం బిడ్డ. ఇంకా నువ్వు మా అభివృద్ధిని అడ్డుకుంటా, మా నెత్తిన కాలు పెట్టి తొక్కుతా అంటే నీ ఈపులు వలగొడతాం. ఇదే ఈ కోడంగల్ ప్రజల తరపున పట్నం నరేందర్ రెడ్డి నీకు చేస్తున్న హెచ్చరిక.